March second week Important Current Affairs Part 2. మార్చ్ 11 to 13, 2026 మధ్య 200 మందికి పైగా భారతీయ అథ్లెట్స్ పాల్గొన్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ భారతదేశంలో మొదటిసారిగా ఏ నగరంలో నిర్వహించబడింది? ఆన్సర్ న్యూఢిల్లీ. అమెరికాలోని బ్రౌన్స్విల్లో సుమారు $300 బిలియన్ వ్యయంతో కొత్త చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించేందుకు అధ్యక్షుడు ట్రంప్ ఏ భారతీయ సంస్థతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇటీవల సుప్రీంకోర్టు 12 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి పాసివ్ యుతనేసియాకు అనుమతి ఇచ్చింది. అయితే గౌరవప్రదంగా మరణించే హక్కు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో భాగమని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది? ఆన్సర్ ఆర్టికల్ 21. మార్చ్ 2026లో సుమారు 7 to 10 బిలియన్ల యూరోపియన్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకొని భారతదేశం ఏ దేశంతో కలిసి ఫార్మా మరియు న్యూట్రాస్యూటికల్ కారిడార్ను ప్రారంభించింది? ఆన్సర్ ఉజ్బెకిస్తాన్. మార్చ్ 10, 2026న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆసియాలోనే అతిపెద్ద ఆహార మరియు ఆతిథ్య ప్రదర్శన ఆహార్ 2026 ఎన్నో ఎడిషన్ను పీయూష్ గోయల్ ప్రారంభించారు? ఆన్సర్ 40వ ఎడిషన్. జాతీయ రహదారుల వెంబడి పచ్చదనాన్ని పర్యవేక్షించడానికి నేషనల్ హైవే గ్రీన్ కవర్ ఇండెక్స్ను అభివృద్ధి చేసేందుకు NHAI ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆన్సర్ ఇస్రో. నీటి సంరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో కేంద్ర జలశక్తి మంత్రి జల మహోత్సవం 2026ను ఏ రాష్ట్రం నుండి ప్రారంభించారు? ఆన్సర్ గుజరాత్. రాఫెల్ యుద్ధ విమానాల కంట్రోల్ సిస్టమ్ కోసం ఎలక్ట్రోమెకానికల్ భాగాలను తయారు చేసేందుకు డస్సాల్ట్ ఏవియేషన్ ఇటీవల ఏ భారతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ హికల్ టెక్నాలజీస్. దాదాపు 22 ఏళ్ల తర్వాత భారతదేశం 2027లో ఏ క్రీడకు సంబంధించిన ఆసియా కప్ 2వ దశ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఆర్చరీ విలువిద్య. కేంద్ర కేబినెట్ ఇటీవల ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి గ్రీన్ఫీల్డ్ కనెక్టివిటీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది? ఆన్సర్ జేవార్ అంతర్జాతీయ విమానాశ్రయం. మార్చ్ 15, 2026న కర్ణాటకలోని కైగా జనరేటింగ్ స్టేషన్ యూనిట్ 3 and 4కు చీఫ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టి భారత అణు విద్యుత్ కేంద్రానికి సారథ్యం వహించిన తొలి మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్ RM నాచమ్మ. కేంద్ర కేబినెట్ ఇటీవల జల జీవన్ మిషన్ 2.0ను డిసెంబర్ 2028 వరకు పొడిగించింది. అయితే ఈ మిషన్లో భాగంగా నీటి నాణ్యత పర్యవేక్షణ కోసం ప్రారంభించిన డిజిటల్ చొరవ పేరు ఏమిటి? ఆన్సర్ సుజలం భారత్. ప్రభుత్వ శాఖల మధ్య డేటా సమన్వయం మరియు విశ్లేషణ ద్వారా పాలనను మెరుగుపరిచేందుకు డేటా లేక్ ప్రాజెక్టును ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆధునిక అంగన్వాడీ కేంద్రాన్ని ఇటీవల మహారాష్ట్రలోని ఏ జిల్లాలో ప్రారంభించారు? ఆన్సర్ నాగపూర్. మార్చ్ 10, 2026న తెలంగాణలో చిన్ననాటి విద్యను ఆధునీకరించే లక్ష్యంతో హైదరాబాద్లోని ఏ ప్రాంతంలో మొట్టమొదటి AI ఆధారిత అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు? ఆన్సర్ ఎస్లామియా బజార్. ఇటీవల ఏ దేశం తన పార్లమెంటు ఎగువ సభలో శతాబ్దాల కాలంగా ఉన్న వారసత్వ ప్రభువుల వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ బ్రిటన్. ఇటీవల 99.93% అక్షరాస్యత రేటుతో దేశంలోనే 2వ పూర్తి అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏది నిలిచింది? ఆన్సర్ చండీగఢ్. భారతదేశపు మొట్టమొదటి బహిరంగ క్వీర్ పార్లమెంటు సభ్యురాలిగా ఇటీవల ఎవరు చరిత్ర సృష్టించారు? ఆన్సర్ మేనకా గురుస్వామి. మహిళలకు నెలకు
రూ. 1000 ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ఇటీవల ముఖ్యమంత్రి మావా దియాన్ సత్కార్ యోజనను ప్రారంభించిన రాష్ట్రం ఏది? 1100 ఆర్థిక సహాయం. ఆన్సర్ పంజాబ్. ఫిలిప్పీన్స్ తర్వాత భారతదేశం నుండి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు ఇటీవల ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఇండోనేషియా. ఆధార్ వ్యవస్థ యొక్క భద్రతను బలోపేతం చేయడానికి మరియు సాంకేతిక లోపాలను గుర్తించడానికి మొట్టమొదటి స్ట్రక్చర్డ్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ UIDAI. నీతి ఆయోగ్ విడుదల చేసిన 2వ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2026 నివేదిక ప్రకారం ఆర్థిక నిర్వహణలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఒడిశా. ఇటీవల జరిగిన BCCI వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా పాలీ ఉమ్రిగర్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ శుభమన్ గిల్. గాలి నాణ్యత మరియు సరస్సుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడం కోసం ఇటీవల లేక్ అండ్ ఎయిర్ వాచ్ చొరవను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏ నగరంలో జరిగిన కార్యక్రమంలో PM కిసాన్ పథకం యొక్క 22వ విడత నిధులను విడుదల చేశారు? ఆన్సర్ గౌహతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ నగరంలో 100 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక అమ్యూజ్మెంట్ పార్కును నిర్మించేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల గిరిజన ఉత్పత్తుల ప్రచారం మరియు గిరిజన రైతుల సంక్షేమం కోసం అరకులో ఏ కొత్త బ్రాండ్ను ప్రారంభించారు? ఆన్సర్ అరకు కౌని. ప్రముఖ OTT సంస్థ నెట్ఫ్లిక్స్ తన అంతర్జాతీయ విజువల్ ఎఫెక్ట్స్ మరియు వర్చువల్ ప్రొడక్షన్ హబ్ను ఐలైస్ స్టూడియోస్ పేరుతో ఏ నగరంలో ఏర్పాటు చేస్తోంది? ఆన్సర్ హైదరాబాద్. హైదరాబాద్ 2050 మొబిలిటీ ప్లాన్లో భాగంగా నగరంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం వేటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ ప్రత్యేక బస్ లైన్లు. భారతదేశంలో డిజిటల్ ట్విన్ సాంకేతికతను ప్రారంభించిన మొట్టమొదటి ఓడరేవు ఏది? ఆన్సర్ వివో చిదంబరనార్ పోర్ట్, తమిళనాడు. తీర ప్రాంత భద్రతను పటిష్టం చేయడానికి ఇటీవల కేరళ తీరంలో నిర్వహించిన ద్వైవార్షిక తీర రక్షణ వ్యాయామం పేరు ఏమిటి? ఆన్సర్ సాగర్ కవచ్. ఇండియన్ ఆర్కిడ్ ఫెస్టివల్ 2026 ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ఆన్సర్ సిక్కిం. భారతదేశపు మొట్టమొదటి మైక్రో ఆల్గే ప్యూర్ ఎయిర్ టవర్ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ న్యూఢిల్లీ. మైక్రో ఆల్గే ఆధారిత ప్యూర్ ఎయిర్ టవర్. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల ఏ రాష్ట్రంలో గ్రామీణ డిజిటల్ సేవలను మెరుగుపరచడానికి సమృద్ధి గ్రామ్ చొరవను ప్రారంభించారు? ఆన్సర్ మధ్యప్రదేశ్. ఏప్రిల్ 1, 2026 నుండి భారత సైన్యం వైస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్న లెఫ్టినెంట్ జనరల్ ఎవరు? ఆన్సర్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్. ఇటీవల కన్నుమూసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ హెర్మన్ కుల్కే ఏ రాష్ట్ర చరిత్ర మరియు సంస్కృతిపై చేసిన అసాధారణ పరిశోధనలకు ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ ఒడిశా. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన ఇంధనాన్ని మరియు సౌర విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరచడానికి ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఇటీవల న్యూఢిల్లీలో ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి? ఆన్సర్ ల్యాబ్ 2.0. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇటీవల ఏ కామర్స్ సంస్థకు చెందిన మొట్టమొదటి కార్గో విమానాన్ని ప్రారంభించారు? ఆన్సర్ అమెజాన్ ఎయిర్.
హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు మరియు నాలాల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏజెన్సీ పేరు ఏమిటి? ఆన్సర్ హైడ్రా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 7 మల్టీ విలేజ్ తాగునీటి పథకాల నిర్మాణం కోసం ఎంత మొత్తాన్ని మంజూరు చేసింది? ఆన్సర్ 9,355 కోట్లు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో రీచ్ పెరుగుతుంది. థ్యాంక్ యూ.